హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా అండ్ రుచికరంగా చక్కెర పొంగల్ని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ చక్కెర పొంగల్ అయితే కనుక దేవీ నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారికి ప్రసాదంగా చేసి పెడతారు. మరి ఇప్పుడు ఈ చక్కెర పొంగల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నానండి. ఈ కొలతలతో చేస్తే కనుక కరెక్ట్గా కుదురుతుంది. మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఇందులో 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉంచుకుని పెసరపప్పుని నిదానంగా వేయించుకోవాలన్నమాట. ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. సో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకుంటే ఈ విధంగా మంచిగా కలర్ వస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు కూడా పెసరపప్పును వేయించి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కుక్కర్లో 1/2 కప్పు రైస్ తీసుకోవాలన్నమాట. అంటే పెసరపప్పు తీసుకున్న కప్పుతోనే 3 కప్పులు బియ్యం తీసుకుని 4వ కప్పుగా ఈ పెసరపప్పును వేయించుకోవాలి. అంటే మనం తీసుకున్న 3 కప్పుల బియ్యం అలాగే 1 కప్పు పెసరపప్పు సరిపడగా ఒక బౌల్ తీసుకుని ఇందులో వేసుకోవాలండి. అన్నీ కలిపి ఒక బౌల్ నిండుగా రావాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కుక్కర్లోకి వేసేసుకుని రైసు పప్పును కూడా బాగా మిక్స్ చేసి ఇందులో వాటర్ వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పప్పు తీసుకున్న కప్పుతోనే 2.5 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంటే బియ్యానికి అలాగే పెసరపప్పుకి సరిపడగా వేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ వేసేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత విజిల్ పెట్టేసుకుని హై ఫ్లేమ్లో 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకుని 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వీటిని బాగా వేయించుకోవాలండి. ఎంత బాగా వేగితే అంత బాగుంటాయి అన్నమాట. అవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు తరుగు వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని అన్నీ కలిపి బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనకి రైస్ కూడా బాగా ఉడికిపోయి ఉంటుందండి పొడి పొడిగా. దీన్ని మెత్తగా స్మాష్ చేయకుండా కొంచెం అంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుంది చక్కెర పొంగల్కి. ఇప్పుడు ఈ రైస్ని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. తర్వాత ఇందులో మనం బియ్యం పప్పు తీసుకున్న కప్పుతో 1/2 కప్పు బెల్లం అలాగే 3/4 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. చక్కెర పొంగలి కాబట్టి చక్కెర క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట. ఇవి రెండు వేసుకుని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఉంటే అవి రెండు కూడా బాగా కరిగి పాకంలాగా వస్తుంది. ఈ క్వాంటిటీకి అయితే కనుక 1/2 కప్పు బెల్లం అలాగే 3/4 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా కావాలంటే కొద్దిగా బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ అలాగే బెల్లం బాగా కరిగి ఆ పాకంలో రైస్ని ఉడికించుకోవాలండి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే విధంగా దగ్గర పడుతుంది. అప్పుడు ఇందులోనే ఒక 1/2 చెంచా ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకుని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, వాటిని నెయ్యితో సహా వేసేసి అంతా కూడా బాగా కలుపుకుని 1 నిమిషం పాటు ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చక్కెర పొంగల్ రెడీ అయిపోతుంది. సో మరి చూసారు కదండి చక్కెర పొంగల్ ఎలా తయారు చేసుకోవాలనేది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.